ఒరిస్సాలో పొత్తుల గురించిన చర్చలు ఒక పక్క నడుస్తున్నాయి. 47 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీకి, అట్లాగే 14 లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీకి బీజేడీ ఒప్పుకుంటోంది. అటు మిగతాది అంటే 7 పార్లమెంట్ స్థానాలు, అట్లాగే దాదాపుగా 100 సీట్లలో అసెంబ్లీ సీట్లలో అటు బీజేడీ పోటీ చేయాలనుకుంటోంది. తద్వారా 1/3 సీట్లు అసెంబ్లీలో బీజేపీకి ఇస్తుంటే 1/3 సీట్లు మాత్రమే పార్లమెంట్లో బీజేడీ తీసుకోవడానికి సిద్ధపడింది. అయితే అట్లా అక్కర్లేదు, మనం ఒంటరిగా పోటీ చేద్దాం, అధికారంలోకి వస్తాం అంటూ అమిత్ షా మీద ఒత్తిడి తెస్తోంది ఒరిస్సాకు సంబంధించినటువంటి విభాగం. మనం ఇప్పుడు గట్టిగా పోరాడి, ఇన్నాళ్ళు పోరాడి రేపు అధికారంలోకి రాబోతున్నటువంటి దశలో ఇప్పుడు ఎందుకు మనం చెడగొట్టుకోవాలి అంటూ అధిష్టానం మీద ఒత్తిడి తెస్తుంది. అధిష్టానం వెనక్కి తగ్గుతుందా? ఆంధ్రాలో తరహాలోనే అయితే ఆంధ్రాలో అయితే ఇక్కడ నాయకులే ఏమీ మాట్లాడలేకపోయారు, పొత్తులు కావాలన్న ధోరణిలోనే వ్యవహరించారు. అక్కడ మాత్రం కింద నుంచి పై స్థాయి దాకా కూడా పొత్తు వద్దంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.